వీక్షకులందరికీ నమస్కారం. విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ అనుమానాస్పద మిస్సింగ్, అంటే మృతి అని చెప్తా ఉన్నారు కానీ మిస్సింగ్ అనాలి. ఎందుకంటే అతను చనిపోయాడా బతుకున్నాడా అనే విషయంలో క్లారిటీ లేనప్పుడు మిస్సింగే. మే 8వ తేదీ మార్కాపురం, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ప్రస్తుతం మార్కాపురం నుంచి అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొచ్చారు. అతని మీద 22 కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తా ఉన్నారు. మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు ఉన్నాయి, ఇక గంజాయి కేసులు, చిన్న చిన్న కేసులు అన్నీ ఉన్నాయి. నవీన్ రెడ్డి అనే హత్య కేసులు ఆల్రెడీ జైలుకి వెళ్ళి బయటకు కూడా వచ్చారు. అయితే సాయి కృష్ణని ఏ కేసు విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొచ్చారు, కృష్ణలంక సిఐ నాగరాజ్కి ఇతన్ని అప్పగించారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే సాయి కృష్ణ కనిపించకుండా మిస్సింగ్ అయిపోయాడు అని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేచిందో, ఆ వెంటనే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా విజువల్స్ అన్ని రికార్డ్ చేసే కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లన్నీ ఆ విజువల్స్ డిలీట్ చేశారట. తాజాగా దాని మీద సిట్ విచారణ జరుపుతా ఉంది. సిట్ విచారణ జరిపేటప్పుడు మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిన విజువల్స్ అన్నీ ఇవ్వాలి అని సిట్ అడిగినప్పుడు ఆ విజువల్స్ ఇచ్చినా కూడా ఆ విజువల్స్ ఏమీ దొరకలేదు. అంటే ముందే వారు జాగ్రత్త పడ్డారు అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టడం, తర్వాత ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున టార్చర్ చేశారు. 29 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ సెటిల్మెంట్లో ఇతను తలదూర్చాడు అనేది ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇక తర్వాత ఈ టార్చర్ తట్టుకోలేక కోమాలకు వెళ్ళిపోయాడు. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసినా కూడా అప్పటికే చనిపోయాడని తెలియడంతో బస్టాండ్ వద్ద పడేసి అనాథ శవంగా నమోదు చేసి వెంటనే క్రీమేషన్ చేశారు, దహన సంస్కారాలు చేసేశారు అనేది ఆరోపణ. దీని మీద సిట్ వేగంగా విచారణ జరుపుతూ ఉంది. అయితే సీసీ కెమెరా విజువల్స్ బస్టాండ్లో అన్న దొరికే అవకాశం ఉంది. ఇక ఏదైతే దహన సంస్కారాలు నిర్వహించిన ప్రాంతానికి ఆ వెళ్ళే రూట్లో కూడా దొరికే అవకాశం ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం ఆ విజువల్స్ అన్ని డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన విజువల్స్ని రికవరీ చేస్తారా లేదా అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే తెలిపోతుంది. అయితే సాయి కృష్ణ మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సహజంగా ఏదైనా మున్సిపాలిటీల్లోనో, పంచాయతీల్లోనో, కార్పొరేషన్లోనో అనాథ శవాలు దొరికినప్పుడు వారి ఫోటోలు తీసుకోవటం, వారి వేలిముద్రలు తీసుకోవటం, చుట్టుపక్కల వారిని విచారించడం, దానికి సంబంధించిన ఫొటోస్ డిస్ప్లే పెట్టడం, ఎవరు రాకపోతే అనాథ శవంగా గుర్తించి క్రీమేషన్ చేస్తూ ఉంటారు మున్సిపల్ అధికారుల అనుమతితో. కానీ అవేమీ జరగకపోవడంతో అనుమానాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. తాజాగా దీన్ని బీజేపీ కేంద్రం కూడా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక వైసీపీ అయితే కాపు కులం కార్డు తీశారు బయటికి. ఎందుకంటే కాపులంతా రెచ్చగొట్టే కార్యక్రమంలో ఉన్నారు. కాపులు మద్దతు ఇవ్వబట్టే కదా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు మద్దతు ఇవ్వడం వల్ల మిమ్మల్ని కొట్టి చంపుతా ఉన్నారు పోలీస్ స్టేషన్లో, రండి బయటికి అంటూ కాపులను బయటికి లాగే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఫలిస్తా లేదా అనేది రాబోయే రోజుల్లోనే తెలిపోయింది. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఈరోజు రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.